హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. అందరికీ హ్యాపీ సండే భయ్య. సండే వచ్చేసిందంటే మన ఛానల్లో సండే సజెషన్ వీడియో అయితే ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా వస్తుంది. మరి ఈ సండే మనం మాట్లాడుకోబోతున్న సిరీస్ విషయానికి వచ్చేస్తే ఇది ఒక కొరియన్ డ్రామా సిరీస్ భయ్య. పాలిటిక్స్ ఉంటాయి, సస్పెన్స్ మూమెంట్స్ ఉంటాయి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే కుప్పలుగా ఉంటాయి. అండ్ సిరీస్ మొత్తం నడిచే కాన్సెప్ట్ వచ్చేసి జాంబీస్ అనమాట. అందరికీ తెలిసి ఉంటుంది ఈ పాటికి జాంబీస్ అనగానే. ఇంకేస్ తెలియకపోతే కనుక అదే కింగ్డమ్ కొరియన్ డ్రామా సిరీస్ భయ్య. టోటల్ 2 సీజన్స్ అయితే ఉంటాయి అనమాట. 2020లో రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్ లో. 2 సీజన్స్ కూడా టాప్ నాచ్ అయితే ఉంటాయి. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన లీ చాంగ్ తన ఒక క్రౌన్ ప్రిన్స్ అనమాట. తన కింగ్డమ్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక ఇల్నెస్ అయితే రావడం జరుగుద్ది. దానివల్ల చాలా మంది అయితే జాంబీస్ గా మారిపోతుంటారు అనమాట. దాని తర్వాత ఏం జరిగింది, మరి తన కింగ్డమ్ ని ఎలా కాపాడుకున్నాడు, ప్రజల్ని ఎలా కాపాడుకున్నాడు, ఇదంతా మీరు ఈ సిరీస్ లో అయితే చూస్తారు భయ్య. 2 సీజన్స్ కూడా సేమ్ కాన్సెప్ట్ నడుస్తుంది. సీజన్ 1 అన్నది మంచి క్లిఫ్ హ్యాంగర్ వదలడం అయితే జరుగుద్ది. దాని తర్వాత సీజన్ 2 అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో అందుకే సీజన్ 2 స్టోరీ ప్లాట్ ప్రత్యేకంగా ఏం మెన్షన్ చేయట్లేదు. మరి ఈ సిరీస్ ఎందుకు చూడాలి అన్న పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం భయ్య. యునీక్ కాన్సెప్ట్, పొలిటికల్ పీరియడ్ డ్రామా అయినప్పటికీ కూడా అంటే ఈ థీమ్ అంతటిని కూడా ఆ జాంబీస్ హారర్ లోకి చాలా బాగా మిక్స్ చేస్తారు. అంటే కొంచెం రేర్లీగా కనిపిస్తాయి ఈ టైప్ కాన్సెప్ట్స్ అన్ని కూడా. జాంబీస్ అంటే ఎక్కువగా అపోకలిప్స్ ఏర్పడమో కానీ సైంటిఫిక్ గా ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివి చూపిస్తారు కానీ, బట్ పొలిటికల్ డ్రామాలో ఈ జాంబీ మిక్స్ అయితే ఉండదు. అందుకే యూనిక్ కాన్సెప్ట్ అంటున్నా, ఖచ్చితంగా చూడండి. అండ్ స్టన్నింగ్ విజువల్స్ ఉంటాయి, హాంటింగ్ ల్యాండ్స్కేప్స్ ఉంటాయి. అండ్ ఆ ప్లేసెస్ ని, ఆ సెట్స్ ని, ఎవ్రీ ఫ్రేమ్ అయితే సినిమాటిక్ గా సూపర్ గా అయితే ఉంటుంది. చాలా హాంటింగ్ విజువల్స్ అయితే ఉంటాయి, సూపర్ గా మెయింటైన్ చేస్తారు. పైగా స్ట్రాంగ్ క్యారెక్టర్స్, వాళ్ళ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ కూడా సూపర్ గా అనిపిస్తాయి. ద క్రౌన్ ప్రిన్స్ క్యారెక్టర్ గానీ, అండ్ సపోర్టింగ్ రోల్స్ లైక్ సిబి అండ్ ఫిజిషియన్, ఇలా కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయి అనమాట. ప్రతి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది భయ్య. అండ్ ఆ యాక్షన్ బ్లాక్స్ కానీ, ఫైటింగ్ సీక్వెన్సెస్ కానీ, ఆ కాంబాట్ సీన్స్ కానీ, అండ్ ఆ జాంబీస్ తో సెట్ చేసుకున్న ఫైట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ టాప్ నాచ్ గా అయితే ఉంటాయి అనమాట. ఎక్కడ కూడా మీకు బోర్ అయితే కొట్టదు భయ్య 2 సీజన్స్. ఇప్పటికిప్పుడు నన్ను ఏ సిరీస్ అన్న రీవాచ్ చేయమంటే ఖచ్చితంగా ఈ కింగ్డమ్ అయితే రీవాచ్ చేస్తాను నేను. అంత బాగా ఇష్టం నాకు ఈ కింగ్డమ్ అన్నది. పైగా టైట్ స్టోరీ టెల్లింగ్ అయితే ఉంటుంది. జస్ట్ 6 ఎపిసోడ్స్, అన్వాంటెడ్ డ్రామా ఉండదు, సోది ఉండదు, బ్యాక్ స్టోరీస్ ఎలాంటి చెత్త ఏది ఉండదు అనమాట. మీకు స్టోరీకి ఏది కావాలో అదే అక్కడ ఉంటుంది. అది కూడా జస్ట్ 6 ఎపిసోడ్స్ మాత్రమే. సీజన్ 1, సీజన్ 2 కూడా 6 ఎపిసోడ్సే. ఎటువంటి సోది లేకుండా స్టోరీకి స్టిక్ అయ్యి తీస్తారు సిరీస్ అంతా కూడా. అందుకే నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను భయ్య. అందుకే నేను మళ్ళీ రీవాచ్ చేయగలను అంటున్నా, ఎందుకంటే బోర్ కొట్టదు కాబట్టి. ఏ సీన్స్ కావాలో ఆ సీన్స్ అన్ని ఇంట్రెస్టింగ్ ఉంటాయి కాబట్టి నేను మళ్ళీ రీవాచ్ చేయగలను అంటున్నా. అందుకే మీకు కూడా సజెస్ట్ చేస్తున్నా. అండ్ ఈ స్పెషల్ ఎపిసోడ్ కూడా ఉంటుంది చెప్తున్నా కదా. సీజన్ 2 తర్వాత ఒక స్పెషల్ ఎపిసోడ్ కూడా రిలీజ్ చేశారు, అదే కింగ్డమ్ యాషన్ ఆఫ్ ది నార్త్ అని చెప్పేసి. నేనైతే దెబ్బేస్తారేమో అనిపించింది కానీ చాలా బాగుంది భయ్య. ఈ 2 సీజన్స్ చూసాక ఆ ఎపిసోడ్ కూడా ఖచ్చితంగా చూడండి. ఒక స్పెషల్ ఫీలింగ్ అయితే వస్తుంది. కొంచెం ఫ్యాసినేటింగ్ బ్యాక్ స్టోరీ అయితే క్రియేట్ చేస్తారు. కొన్ని మిగిలిపోయిన డాట్స్ అన్నిటిని కూడా చాలా బాగా కనెక్ట్ చేసి చూపిస్తారన్నమాట. అది కూడా సీజన్ 3కి మంచిగా హింట్స్ ఇచ్చుకుంటూ. బట్ సీజన్ 3 ఎప్పుడు వస్తుందని మాత్రం అడగొద్దు, ఆ వాళ్ళకే తెలియదు భయ్య. ఎందుకంటే రైటర్స్ చాలా బిజీగా ఉన్నారు, మెయిన్ లీడ్ యాక్టర్ కూడా రైటర్స్ బిజీగా ఉన్నారు. సో కుదరకపోవచ్చు, ఎప్పటికీ కుదరొద్దో తెలియదు అని చెప్పేసి. సీజన్ 3 ఇప్పుడప్పుడే రావచ్చు, రాకపోవచ్చు, చెప్పలేము. సో నాకు కూడా తెలియదు భయ్య. బట్ ఈ 2 సీజన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతి ఎపిసోడ్ మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మంచి క్లిఫ్ హ్యాంగర్స్ ఉంటాయి, ట్విస్ట్లు బాగుంటాయి. వెళ్ళి కొద్ది కూడా స్టోరీ డెవలప్మెంట్ కానీ, క్యారెక్టర్ డెవలప్మెంట్స్ కానీ, అండ్ ఆ క్యారెక్టర్ ఆర్క్స్ కానీ చాలా బాగుంటుంది. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. మెయిన్ గా విజువల్స్ కి అయితే చాలా బాగా అట్రాక్ట్ అవుతారు భయ్య. మీరు ఒకసారి ట్రైలర్ చూడండి, మీకే అర్థమవుతుంది విజువల్స్ ఎలా ఉంటాయని. ట్రైలర్ నచ్చితే ఖచ్చితంగా సిరీస్ కూడా చూడండి. చాలా మంది చూసే ఉంటారు, అందులో అయితే డౌట్ లేదు. ఎందుకంటే కింగ్డమ్ అన్నది టాప్ లెవెల్ వెబ్ సిరీస్, వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ అనమాట. ఇన్ కేస్ ఇప్పటికీ మీరు తెలుగులో లేదని చెప్పేసి మిస్ అయిపోయి ఉంటే గనక, తెలుగులో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా చూడండి భయ్య. ఆర్ట్ అనే దానికి బ్యారియర్స్ అయితే పెట్టుకోకండి భయ్య. మరీ చదువుకోని వాళ్ళు అయితే తెలుగు అని పడేడ్చిన పర్లా, కనీసం ఇంగ్లీష్ లైన్స్ అన్న చదివే వాళ్ళు ఉంటారు కదా. మీరేదో చదవడం రాదని అయితే నేను అనట్లా. మీకు పైన బొమ్మ చూసి కింద సబ్ టైటిల్స్ చదవడం ఇష్టం లేదని అయితే నాకు తెలుసు. కానీ కంటెంట్, కాన్సెప్ట్స్ చాలా అయితే ఉంటాయి భయ్య తెలుగుకు రానివి. అవన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇలాంటి సిరీస్లు అయితే చూడాల్సిందే, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టుకుని. అప్పుడే మీరు ఏ కంటెంట్ మిస్ అయిపోతున్నారో మీకు తెలుస్తుంది. సో తెలుగులో ఉన్నా లేకపోయినా కొత్తగా సిరీస్లు వచ్చినప్పుడు చూడడానికి ట్రై చేయండి. అలా మీకు స్లోగా ఇంగ్లీష్ కూడా రావడం అయితే మొదలవుద్ది. పక్కా గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తాను నేను. సూపర్ గా ఉంటుంది సిరీస్ అయితే, మిస్ అవ్వద్దు. నెట్ఫ్లిక్స్ లో ఉంది. అడల్ట్ అండ్ బోల్డ్ కంటెంట్ అయితే ఏముండదు. వైలెన్స్ అండ్ కోర్ మూమెంట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. వాటి పరంగా పర్లేదు అనుకుంటే మరి చూడొచ్చు. సెక్స్ అండ్ న్యూడిటీ కూడా ఏముండదు. ఫ్యామిలీతో చూద్దాం అనుకుంటే చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఓకే, మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ మార్నింగ్ డిపార్ట్మెంట్ క్యూ అని చెప్పి వెబ్ సిరీస్ రివ్యూ పెట్టి అది తెలుగు డబ్బింగ్ లో ఉంటుంది. ఇన్ కేస్ నోటిఫికేషన్ మిస్ అయి ఉంటే ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. లవ్ యూ ఆల్, బై.